నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనం కొండాపూర్ హైడ్రా కూల్చివేతల దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక్కసారి. ఇక్కడ హోటల్ ఒకటి ఉండింది. పొద్దున 4 గంటల నుంచి మొదలు పెడితే ఇక్కడ హోటల్ పూర్తిగా రోడ్డుకి ఆనుకొని ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, జంక్షన్. ఇక్కడ హోటల్ని పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఇక్కడ లోపల సామాన్లు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, లోపల ఎక్కడికక్కడ వెజిటేబుల్స్, టమాటోస్ అన్నీ మొత్తం లోపల అట్లే ఉన్నాయి. ఇంటిమేషన్ లేకుండా మొత్తం కూల్చివేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే అక్కడ అయ్యోమంటా ఉన్నారు. అక్కడ అసలు ఇంటిమేషన్ లేకుండా, నోటీస్ లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. అసలు ఎందుకు కూల్చివేశారు? ఇక్కడ రోడ్డుకి అడ్డంగా ఉందంటే అక్కడ ఒక షాప్ ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మొత్తం చుట్టుపక్కల మొత్తం సర్కిల్లో లాగుంది. ఇది ఎందుకు కూల్చేశారనేసి ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏమంటారో చూద్దాం ఒకసారి. అమ్మా నమస్తే. ఇక్కడ ఏమునిందమ్మా? ఫస్ట్ ఎందుకు కూల్చేశారు? మీకు ఏమైనా నోటీస్ అందజేశారా? నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 5 నిమిషాలలో మేము తెచ్చుకున్న 2 లక్షల సామాన్లు బయట పెడదామన్నా వాళ్ళు ఆగనే లేదు. మా అబ్బాయి అలా రాడ్డు పట్టుకొని నించుంటే కూడా తొక్కేసేయండి, వాడే బయటకు వస్తాడు అంటని చెప్పేశారు. అబ్బాయిని కూడా బయటికి రానియకుండా, సామాన్లు తీయనీయకుండా, మనుషులు అందులోనే లేబర్ కూడా పని చేస్తూ ఉంటే వాళ్ళని అనుమాతం బయటకు పంపించేసి అలా చేసేసారు. మొత్తం ఒక 50 లక్షల కాడికి నష్టం పట్టించేసారు. అంటే ఇది మీరు ఎప్పుడు పెట్టారు? అంటే ఈ షాప్ మీరు ఎప్పుడు పెట్టడం జరిగింది? ఈ నెలలో 14th ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఇంకా ఈ నెల ఇంకా 14th కూడా రాలేదు. అయితే ఒక నెల కూడా పూర్తి కాకుండా రోజులకే ఇలా జరిగింది. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే, ఒక ½ అన్ అవర్ టైం కూడా ఇవ్వలే సామాన్లు బయట పెట్టుకోవడం కోసం. అంతా అప్పులు చేసి తెచ్చి పెట్టుకున్నాం. అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే 3 రోజుల క్రితమే మేము పేపర్కి ఇచ్చాము, వాళ్ళు చూసుకోకపోవడం వాళ్ళ తప్పు, మేమైతే నోటీస్ పేపర్కి ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే మీరు సరే చూడలేదా ఏంటి? మాకు తెలియదండి, మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. మేము రీజుకి తీసుకున్నాం. మాకు రీజుకు ఒకటే మాకు తెలుసు, అది ఓనర్కి వెళ్ళి ఉంటుంది బహుశా, మాకు తెలియదు. మాకు ఓనర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఓనర్ ఏమంటా ఉన్నారు? అంటే కూల్చివేతలు అయితే జరిగింది ఇక్కడ, ఆ ఓనర్ ఏమంటా ఉన్నారు మీతో? వాళ్ళు రానేలేదండి, ఇంకా రానేలేదు. మా పిల్లలే అక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నారు. ఇప్పుడు ఈ నష్టానికి పరిహారం ఏంటి అని అడగడానికి వెళ్ళడానికి ఇప్పుడు రెడీ అయిపోతుంది. ఎంత నష్టం, మొత్తం ఎంత నష్టం అయ్యిండొచ్చు? మొత్తం మీరు పెట్టిన 40 లక్షలు లోపట అన్ని చాలా ఉన్నాయండి, ఏమీ తీయలేదు, మొత్తం అలాగే ఉన్నాయి. మీరు అడగలేదా? టైం కూడా అడగలేదా? మీరు టైం కూడా అడగలేదా కనీసం? తొక్కేయడానికి చూస్తున్నారండి. మాకు వస్తున్నాం, మా మనుషులు వస్తున్నారు, తీస్తారంటే అబ్బాయినే ఉండని తొక్కేసేయండి అని మాట్లాడుతున్నారు. లోపట ఉండే అబ్బాయిని కూడా బయటకు ఎవరన్నారు ఈ మాట? వాళ్ళు వచ్చిన వాళ్ళు అధికారులు కూల్చేసిన రావడానికి వచ్చిన వాళ్ళే అలా అంటున్నారు. అబ్బాయిని కూడా బయటికి రానిస్తలేరు. అయితే మీకు నోటీస్ ఏది అందలేదు? అందుతే మేము ఇన్ని సామాన్లు ఇందులో పెట్టుకొని ఎందుకుంటామండి? రాత్రి అయినా తీసుకునేటోళ్ళం కదా. మీకు కనీసం టైం ఇవ్వలేదా? ఒక 10 నిమిషాలు, అరగంట కాదు, అరగంట ఇవ్వలేదండి. అరగంట ఇచ్చినా కానీ మేము రేషన్ మొత్తం బయటకు తీసుకుంటే 2 లక్షల రేషన్ ఉంది లోపట. రాత్రే తెచ్చి పెట్టారు పిల్లలు. 5 నిమిషాలు కూడా ఇవ్వలేదు. కనీసం బాబు లోపట అది పట్టుకొని నించొని ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అన్నా కానీ తొక్కేసేయండి అని మాట్లాడారు. ఎవరికన్నా తీవ్రంగా దెబ్బలు ఏమైనా తగిలినాయి? తగలలేదండి, అందరూ వచ్చా మా బాబుని బయటికి నెట్టేశారు. సామాన్లు పోతే పోనీ నువ్వు బయటకు వచ్చేసాయంటే అని తీసుకొచ్చేసారు. సర్వే నెంబర్ కానీ లేదంటే ఇక్కడ దీనికి సంబంధించిన పేపర్ కానీ ఏదైనా మీకు ఆధారంగా ఉందా? ఇంకా తెలియదండి, పిల్లలతోటి ఇట్లా ఏముందో మాకు తెలియదు. మేమైతే అంటే మీరు ఓనర్ దగ్గర లీజుకి తీసుకునేటప్పుడు ఒక డాక్యుమెంట్ చెక్ చేస్తారు కదా మీరు ముందే? అది ఏం జరిగిందంటే ఫస్ట్ ఇక్కడ ఒకరు పెట్టారు, వాళ్ళు మాకు రీజుకి ఇచ్చారు. ఓనర్ దగ్గర మేము డైరెక్ట్గా మాట్లాడలేదు. అన్నీ ఆయననే నేను మీకు బాధ్యత అంటని చెప్పి ఇక్కడ పెట్టినైనా ఇచ్చాడు. ఆయన సామాన్లతో సహా మొత్తం తీసుకొని ఇచ్చాడు. ఇప్పుడు ఓనర్కి మాకు సంబంధం లేదు. ఇది మళ్ళీ ఇంకొక మధ్యవర్తితో ఉంది. ఆయన తీసేశాడు ఇక్కడ నుంచి ఫస్ట్ పెట్టినైనా. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం వినిపిస్తారు మీరు? మొత్తానికి ఇది కూల్చివేయడం అయితే జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి ఏం చెప్తారు? అంటే కావాలనే కూల్చేశారా? ఇక్కడ పక్కన పాన్ షాప్ ఏదో ఉంది, ఇటుపక్క ఒక ఇల్లు ఉంది, ఇక్కడ మధ్యలో ఒక హోటల్ మాత్రం ఎందుకు కూల్చివేసిందంటే మీరేమంటారు? ఇంకా మేము మా తలరాతనే అనుకుంటాం తప్ప వాళ్ళని ఏమీ అనలేమండి. ఎందుకంటే మేము ఇంత కష్టపడి పెట్టుకున్న దానికే మాకు విలువ లేకుండా పోయింది. ఆ చిన్న అంటే లక్షలలో వస్తాయి. 30 లక్షలు, 40 లక్షలు, 10 రూపాయల వడ్డీకి తెచ్చి పెట్టారండి పిల్లలు ఇందులో పెట్టుబడి. ఇప్పుడు ఆ వడ్డీ ఎలా చేసుకుంటారు? చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, చేసుకుందామంటే బ్రతుకుని ఇవ్వట్లేదు. అసలు ఇంత విషయం పెట్టైనా చంపేస్తే అందరం ఒకేసారైనా చచ్చిపోతాం. ఇంక ఈ బ్రతికెందుకండి? ఇప్పుడు ఆ అప్పులోడు ఊరుకుంటాడా? అప్పులైతే కట్టాలి కదా.
ఇప్పుడు ఏమంటారు మొత్తానికి ప్రభుత్వానికి ఏ గొంతు వినిపిస్తారు మొత్తానికి అయితే మీరు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి ఈ హైడ్రా పాలన అయితే అస్సలు బాగాలేదండి, అంత పేదవాళ్ళ పొట్టల్నే కొడుతుంది. ఈడున్న హైడ్రా ఈడు ఉండదండి, మరి ఇదెందుకు కూల్చేయలేదు, ఇదెందుకు కూల్చేయలేదు? అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తారా ఏమన్నా అధికారులు ఏంటి? ఇంకా అది మాకు తెలియదండి, ఎవరు టార్గెట్ చేశారో ఎవరు పుల్లలు పెట్టారో మధ్యలోకి వెళ్ళి. మేము పెట్టింది మాత్రం నెల కూడా తిరగనే లేదు, మాది ఒక్క అప్పు కూడా తీరనే లేదు. ఇంత పెద్ద నష్టం జరిగింది, ఈ నష్టానికి మేమే బాధ్యులం. ఇంక ఇప్పుడు ఎవరైతారండి? పొద్దున్న నుంచి రోడ్డు మీద పడ్డాం, 6 నుంచి. ఇప్పుడు ఎవరైనా అంత పిండ్లు రుబ్బుకున్నాం, మొత్తం పడేసుకున్నాం. ఇంత సామాన్లు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అన్ని చట్నీలు పిండ్లు అన్ని రుబ్బుకున్నాం, పడేసుకున్నాం. రైట్, చూసుకోవచ్చు ఇక్కడ ఆవిడ చెప్పే వాదన కడుపు కోతను మిగిల్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి హైడ్రా కూల్చివేతలు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు ఎలా కూల్చేస్తారని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు పక్కన ఇల్లులు షాపులు అవన్నీ ఉండగా ఇక్కడ మా షాప్కి ఏమొచ్చింది, మా షాప్ని ఎందుకు కూల్చివేశారు? ఒక అరగంట 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ టైం ఇవ్వకుండా వాళ్ళ అబ్బాయి వాళ్ళ లోపల ఉంటే ఆ అబ్బాయిని బలవంతంగా ఈడ్చి బయట లాక్కేసి మొత్తం కూల్చివేయడం జరిగిందంటూ కూడా ఆవిడ వాదిస్తూ ఉన్నారు. చూద్దాం అసలు దీని గురించి ఏం మాట్లాడతారో అధికారులు, దీని మీద ఏం చెప్తారో చూద్దాం. వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. కెమెరామ్యాన్ శివతో సాయి.